వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం విజయవాడ చేరుకుంది. ఈ బృందం తక్షణ ఉపశమనం కోసం చేయాల్సిన సాయంపై కేంద్రానికి సిఫార్సు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో పేర్కొన్నారు. ఈ బృందం రిజర్వాయర్ నిర్వహణ, డ్యామ్ సేఫ్టీ తదితర అంశాలను పరిశీలించి కేంద్రానికి ఒక నివేదిక అందజేస్తోంది. విజయవాడ ముంపు ప్రాంతాల బాధితులకు కావలసిన నిత్యావసరాలు ఈ రోజు నుండి పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లో 25 కిలోల బియ్యం, లీటర్ పామోలివ్ ఆయిల్, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళాదుంపలు, కిలో చక్కెరతో పాటు కూరగాయలు అందించనున్నారు. ఇప్పటికే విద్యుత్ సరఫరా, పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇళ్లల్లో పేరుకుపోయిన బురదను తొలగించడానికి 100కు పైగా ఫైర్ ఇంజన్లతో పనులు చేపట్టారు. వరదల్లో మునిగి పాడైపోయిన వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటే బీమా కంపెనీలు 10 రోజులలోనే పరిహారం అందజేస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే వరదల కారణంగా ఇళ్లల్లో పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆస్తి నష్టంపై ఒక ప్యాకేజీ రూపొందిస్తామని తెలిపారు. వరద ప్రాంతాలలో తిరిగే పడవలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేసినవేనని, ఎవరు డబ్బులు చెల్లించొద్దన్నారు. సరుకుల చేరవేతకు అధిక సంఖ్యలో ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆహార సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని, వాటితో పాటు పాలు, బిస్కెట్స్ కూడా అందజేస్తున్నామన్నారు. నగరంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయడానికి 2000కు పైగా సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు.